అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము అనే మాట అండర్లైన్ చేసుకోండి. రెండవది మార్కు సువార్త 14వ అధ్యాయం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 14. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అనే మాట అండర్లైన్ చేసుకోండి. మూడవది లూక్స్ గాస్పెల్, లూకా సువార్త 22వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22 వర్స్ 20. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం ఆఖరి భాగంలో, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. నా రక్తము అనే మాట అండర్లైన్ చేసుకుని ప్రార్థన చేసుకుందాం. షల్ వి లుక్ అన్ టు లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూద్దాం. ఈ రాత్రి ప్రత్యేకమైన ధ్యానం మనం వినబోతున్నాం. దేవుని మాటలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనవి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. జీవము కలిగిన మీ మాటలు ఈ సాయంత్రం మాకు వినిపించండి. మీ పక్షంగా నిలబడిన మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మా ప్రాణాలు తెప్పరిల్లే మీ జీవవాక్యాన్ని మాకు వినిపించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చాలా ప్రశస్తమైన రక్తం. పాత నిబంధనలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, లేవీకాండం 17వ అధ్యాయం. బాగా మీరు రెఫరెన్స్ రాసుకోవాలి, తెలియని వారికి తెలియపరచాలి. అమూల్యమైన విషయాలు వింటున్నాం. ప్రతి ధ్యానం చాలా విలువైన ధ్యానాలు. లైవ్లో చూస్తున్న వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనం. దీన్ని 3 భాగాలుగా చేస్తున్నా. ఈ వచనాన్ని చూడండి ఎలా చేస్తున్నాను. లేవీకాండం 17వ అధ్యాయం, లెవిటికస్ చాప్టర్ 17 వర్స్ 11. లేవీకాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము. ఇట్స్ ఏ సైంటిఫికల్ ఫ్యాక్ట్. ఇది విజ్ఞానపరంగా ప్రూవ్ అయింది, వాస్తవము. రక్తము దేహమునకు ప్రాణం, మొదటి భాగం. రెండవది, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. ఇట్స్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్, చారిత్రక వాస్తవం అది. ఈ రక్తము బలిపీఠం మీద ఏం చేయబడింది? ప్రోక్షించబడింది కదండి. పాత నిబంధనలో ఆ జంతువుల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము బలిపీఠం మీద ప్రోక్షించటానికి దేవుడిచ్చాడు. మూడోది చూడండి, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ఇట్స్ ఏ థియలాజికల్ ఫ్యాక్ట్, వేదాంతపరమైన వాస్తవం అది. ఆ రక్తము ద్వారా ఏం జరిగింది? పాప క్షమాపణ కలుగుతుంది. 3 విషయాలు. రక్తము దేహమునకు ప్రాణం. ఇట్స్ ఏ సైంటిఫికల్ ఫ్యాక్ట్, విజ్ఞానపరంగా వాస్తవం కదండి. మానవుని శరీరంలో కిడ్నీలు కాదు, ఊపిరితిత్తులు కాదు, మరో ఏది కాదు. మన దేహమునకు ప్రాణం ఏంటి చెప్పండి? రక్తమే. రక్తం పోయింది అంటే ఏం పోయినట్టు చెప్పండి? ప్రాణం పోయినట్టే, అంతేనండి. రక్తము దేహమునకు ప్రాణము. విజ్ఞానపరంగా అది వాస్తవంతో కూడిన సత్యం అది. తర్వాత ఆ రక్తము దేవుడు చూడండి దేనికి ఇచ్చాడంటే, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చాను. అది హిస్టారికల్ ఫ్యాక్ట్, చారిత్రక వాస్తవం. ఆ రక్తం ఎప్పుడైతే బలిపీఠం మీద ప్రోక్షించబడుతుందో, దేవుడు పాత నిబంధనలో వారి బలిని అంగీకరించాడు. మూడవది, ఆ రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ఏం చేస్తుంది?
ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంటే మానవుడికి ఏమిస్తుంది? పాప క్షమాపణ రక్తము ద్వారానే. అందుకనే అది థియలాజికల్ ఫ్యాక్ట్, వేదాంతపరమైన వాస్తవం. రక్తము చాలా బలమైనది. యేసు రక్తము ఇంకా ప్రశస్తమైనది. యేసు రక్తము చాలా విలువైనది కదండి. ఈ రాత్రి యేసు రక్తమును గురించిన అమూల్యమైన విషయాలు మనం వినబోతున్నాం. యేసు రక్తము చాలా ప్రశస్తమైనది. 3 విషయాలు చెప్తాను. యేసు రక్తము అది ప్రత్యేకమైన రక్తము. నీలో నాలో ప్రవహించే రక్తము కాదు ఈ రక్తం. ఏంటయ్యా? యేసు రక్తము చాలా ప్రత్యేకమైన రక్తం కదండి. ఎందుకంటే అది నీలో నాలో ప్రవహించే రక్తము కాదు, అది తండ్రి అయిన దేవుని నుండి వచ్చింది కదండి. అందుకనే మరియా గర్భం ధరించినప్పుడు ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? చాలాసార్లు చెప్పాను నేను. మనలో ప్రవహించే రక్తం ఎవరు చెప్పండి? తండ్రి రక్తం. యేసు రక్తం కాదు. ఎవరి రక్తం చెప్పండి? తండ్రి బిడ్డకి ఏమిస్తాడు చెప్పండి? జన్మనిస్తాడు, తన రక్తం ఇస్తాడు. అందుకనే తండ్రి కొన్నిసార్లు గర్వంతో ఏమంటాడు తెలుసా? నా రక్తం పంచుకొని పుట్టావురా నువ్వు అంటాడు. తల్లి రక్తము రాదు పిల్లోడికి, తండ్రి రక్తమే బిడ్డకొస్తుంది. మరి యేసు ప్రభు రక్తంలో యోసేపు రక్తం వచ్చిందా? కాదు కాదు. యేసు ప్రభు రక్తము ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? మరియా పరిశుద్ధాత్మ వలన ఏం చెందింది? గర్భము ధరించింది కదండి. ఆమె పరిశుద్ధాత్మ వలన. అందుకనే ఆ రక్తము చాలా ప్రత్యేకమైనది, యేసు రక్తము. రెండవది, యేసు రక్తము పవిత్రమైనది. అందుకని పేతురు అంటాడు అది అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైన రక్తము యేసు రక్తము. అందుకనే ఆ రక్తంలో ఈరోజు మనకేమని చెప్పండి? పాప క్షమాపణ ఉంది. మూడవది, అది పస్కా రక్తము. పస్కా పశువుగా యేసయ్య మనందరి పక్షంగా కల్వరి శిలువలో ఏమయ్యాడు చెప్పండి? మ్రానున వేలాడదీయబడ్డాడు. ఆయన రక్తమంతా మన కొరకు ధారపోసాడు. అందుకనే అది పస్కా బలి పశువు యొక్క రక్తము. పస్కా పశువుగా యేసయ్య మన కొరకై కల్వరి శిలువలో మరణించాడు. చెప్పండి, యేసు రక్తము ప్రత్యేకమైనది. రెండవది పవిత్రమైనది. మూడవది అది పస్కా రక్తము. అది అమూల్యమైన రక్తము, శ్రేష్టమైన రక్తం. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో 9 సార్లు శ్రేష్టమైన అనే మాట రాశాడండి. చూద్దామా? ఆ 9 విషయాలు చెప్తా చూడండి. 9 సార్లు గబగబ చదువుకుందాం. శ్రేష్టమైన 9 విషయాలు ఉన్నాయి హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రిక తీయండి, చెప్తా మీకు చక్కగా. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, మొదటిగా 7వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. ఒక శ్రేష్టమైన విషయము. 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందుబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే మొదటిది రాసి పెట్టుకోండి. హెబ్రీ పత్రికలో శ్రేష్టమైన 9 విషయాలు ఉన్నాయి, పౌలు రాశాడు. మొదటిది శ్రేష్టమైన నిరీక్షణ. రెండవది చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20, 22 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడేమో చూడండి, పేజీ తిప్పితే, మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకి ఏమయ్యాడు? పోటకాప. రెండవది శ్రేష్టమైన నిబంధన. మూడవ శ్రేష్టమైనది 8వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన ఏంటిది? సేవకత్వము పొంది ఉన్నాడు. ఏంటిది? మూడవది ఏంటిది? శ్రేష్టమైన సేవ. నాలుగవది 9వ అధ్యాయము 23వ వచనం. 9:23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలులు. నాలుగోది ఏంటి చెప్పండి? శ్రేష్టమైన బలు.
ఐదోది 10వ అధ్యాయము 34 వచనం. 10వ అధ్యాయం 34 వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యమో, శ్రేష్టమైన స్వాస్థ్యమో. ఎన్నోది చెప్పండి, 5 చెప్పండి. ఒకటి, ఫస్ట్ది ఏంటిది? శ్రేష్టమైన నిరీక్షణ. రెండవది శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన సేవకత్వం. 4వది శ్రేష్టమైన బలులు. 5వది శ్రేష్టమైన స్వాస్థ్యం. 11వ అధ్యాయం 16వ వచనం. 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు శ్రేష్టమైన దేశము. చెప్పండి ఏంటిది? పరలోకానికి పెట్టబడిన మరొక పేరు. ఏం పేరు చెప్పండి? శ్రేష్టమైన. చూడండి, ఏ దేశం అంటే ఆ దేశమో శ్రేష్టమైన దేశం. 7వది 11వ అధ్యాయం 35వ వచనం. అదే 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి. కొందరైతే చెప్పండి ఏంటిది? 7వది శ్రేష్టమైన పునరుద్ధానము. 8వది 11వ అధ్యాయం 40వ వచనం. 39-40 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. శ్రేష్టమైనది, సిద్ధపరచబడినది. ఆఖరిది 9వది హెబ్రీ పత్రికలో ఉన్న 9వది శ్రేష్టమైన. చూడండి 12వ అధ్యాయము 24వ వచనం. 12:24 చదవండి ఎవరైనా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే చదివారు, అందరు చదివారు. వచ్చినాం ఈరోజు మూల వచ్చినాం. అదే చదువుతున్నా, నేను చదువుతాను. ఇప్పుడు మీరు శ్రద్ధగా చూడండి. నేను అడుగుతా, ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతా, మీరు చెప్పాలి నాకు. నేను చదువుతున్నా చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు. ఏంటి దాని అర్థం చెప్పండి? యేసు రక్తం దేనికంటే శ్రేష్టమైనది? హేబేలు రక్తము కంటే చెప్పండి శ్రేష్టమైనది. ఇది మూలవచనం ఈరోజు. యేసు రక్తము హేబేలు రక్తము కంటే కూడా ఎటువంటి చెప్పండి? శ్రేష్టమైనది. ఎందుకు పౌలు హేబేలు రక్తము కంటే యేసు రక్తము శ్రేష్టమైనదని చెప్పాడో ఈరోజు 7 సత్యాలు మనం వినబోతున్నాం. 7 విషయాలు త్వరగా నేను చెప్తాను. చక్కగా రాసుకుని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఈ వాక్యం 10 మందికి మీరు షేర్ చేయండి. యేసు రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది. ఎందుకు? వై ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రెషస్ బ్లడ్ ఈవెన్ దాన్ హేబేల్. హేబేలు రక్తము కంటే కూడా యేసు రక్తము చాలా ప్రశస్తమైనది. ఎందుకు? ఆయన రక్తం పవిత్రమైనదని చూసాం. ఆయన రక్తం ప్రత్యేకమైనదని చూసాం. ఆయన రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది. పస్కా రక్తము పవిత్రమైన రక్తం అని చూసాము. ఆ రక్తము హేబేలు రక్తము కంటే కూడా శ్రేష్టమైనది. అందువల్లనే ఆ రక్తములు ఈరోజు మనకి పాప క్షమాపణ, మనకు నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. ఎందుకు యేసు రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టం? మొదటిది, ఇటు హేబేలు రక్తం అని పెట్టుకోండి, ఇటు యేసు రక్తం అని పెట్టుకోండి. చక్కగా 7 వ్యత్యాసాలు మీకు చెప్పబోతున్నాను. మొదటిది ఆదికాండం 4వ అధ్యాయం. త్వరగా చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు చేసిన, అప్పుడు ఆయన దేవుడు అడుగుతున్నాడు కయీనుతో, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హేబేలు రక్తము ఎక్కడి నుండి మొరపెడుతుంది చెప్పండి? నేలలో నుండి నాకేం చేస్తుంది? మొరపెట్టుచున్నది. బాగా వినాలి. హేబేలు రక్తం ఎక్కడి నుండి మొరపెడుతుంది? నేల నుండి మొరపెడుతుంది. అయితే యేసు రక్తము
పరలోకం నుండి మొరపెడుతుంది. పరలోకం నుండి మొరపెడుతుంది మనందరి కొరకై. యేసు రక్తము పరలోకంలో ఎట్లా మొరపెడుతుంది పాస్టర్ గారు అంటే, యేసు ప్రభు సిలువలో మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన పరలోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా? గాయాలతోనే వెళ్ళాడు. చేతులకు గాయాలు అలాగే ఉన్నాయి, ఆయన తలలో గాయాలు అలాగే ఉన్నాయి, ఆయన కాళ్ళలో గాయాలు అలాగే ఉన్నాయి. గాయాలతోనే యేసయ్య ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. బాగా వినాలి మీరు. గాయాలతోనే వెళ్ళి ఈరోజు మనందరి కొరకై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మనందరి కొరకై ఏం చేస్తున్నాడు చెప్పండి? విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తాడు పాస్టర్ గారు? పరలోకంలో ఉన్న యేసయ్య ఏమని డిసెంబర్ 31 రాత్రి మనందరి కొరకు ఏమని విజ్ఞాపన చేశాడో తెలుసా? ప్రభువా, వీరికి మరి ఒక సంవత్సరం ఇయ్యా, మరి ఒక సంవత్సరం ఈ తండ్రి. ఇదిగో వీరు చేస్తున్న ప్రార్థనలు వినబడాలయ్యా, నీ సన్నిధికి చేరాలయ్యా అని పరలోకం నుండి ఆ రక్తం ఈరోజు కూడా మన కొరకు ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తూనే ఉంది, మొరపెడుతూనే ఉంది. హేబేలు రక్తం నేల నుండి మొరపెడితే, యేసు రక్తం కల్వరిలో కార్చిన రక్తం పరలోకం నుండి నేడు మనందరి కొరకు ఏం చేస్తుంది చెప్పండి? విజ్ఞాపన చేస్తూ మొరపెడుతుంది. ప్రభా, ఇదిగో మరొక సంవత్సరం నా బిడ్డలకి అయ్యా, మరొక అవకాశం ఇయ్యా. ఇదిగో గడిచిన సంవత్సరం నీ కొరకు జీవించలేకపోయారేమో, ఈ సంవత్సరమైన నీ బిడ్డలు నీ కొరకు బ్రతుకుతారయ్యా, అవకాశం ఇయ్యా. యేసు రక్తం మొరపెట్టబట్టే మరొక అవకాశం, మరొక సంవత్సరంలోకి మనం వచ్చాం. ఆ రక్తం ఈరోజు కూడా ఏమని మొరపెడుతుంది తెలుసా? ఇదిగో బిడ్డలు మొరపెడుతున్నారయ్యా, ప్రార్థన చేస్తున్నారు, సమస్యలతో మొరపెడుతున్నారయ్యా, వారి ప్రార్థన ఆలకించయ్యా అని యేసు రక్తం ఈరోజు కూడా మన కొరకు పరలోకం నుండి ఏం చేస్తుంది? మొరపెడుతూనే ఉంది. హేబేలు రక్తం ఒకటి ఎక్కడి నుంచి మొరపెట్టింది? నేల నుండి. యేసు రక్తం ఎక్కడా? పరలోకం. రెండవది, హేబేలు రక్తం ఏమి మొరపెట్టింది పాస్టర్ గారంటే, పగను కోరుకుంది. నన్ను చంపిన మా అన్న ఏమవ్వాలి? అలాగే చావాలని పగను కోరింది. హేబేలు రక్తము పగను కోరితే, యేసు రక్తం ఏమి కోరిందో తెలుసా? కనికరమునే కోరుకుంది. అందుకని హేబేలు రక్తము కంటే యేసు రక్తము శ్రేష్టమైన రక్తం. ఎందుకంటే ఆ రక్తంలో పగలేదు, యేసు రక్తంలో పగలేదు. హేబేలు రక్తం అయితే పగ, ప్రతీకారంతో ఇప్పుడు కూడా మొరపెడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, చాలామంది ప్రార్థన చేస్తారు. ఎందుకు వారి ప్రార్థనలు వినబడవు తెలుసా? వారి ప్రార్థనల్లో పగలుంటాయి, కలహ బుద్ధి ఉంటుంది, ప్రతీకారేచ్ఛ ఉంటుంది. పగ తీర్చుకోవాలి, నన్ను ఇట్లా అన్నారే, నా మీద ఇట్లా నిందేశారే, నా మీద ఇట్లా క్రూరంగా మాట్లాడారే, ఏ సమయంలోనైనా వీరిని పగ తీర్చుకోవాలి. ఆ పగ, కలహ బుద్ధి ఎప్పుడైతే మనలో ఉంటుందో మన ప్రార్థనలు అంగీకరించబడవు. హేబేలు రక్తములో పగ ఉంది, హేబేలు రక్తం పగను కోరుకుంది. కానీ యేసు రక్తం కనికరాన్ని కోరుకుంది. నేను కనికరమునే కోరుచున్నాను కానీ నేను ఇంకేది కోరటలేదు. యేసు రక్తంలో అందుకనే క్షమాపణ, అది కనికరముతో కూడిన రక్తం. ఎన్నో శ్రమలు పొంది కూడా, ఎన్నో అవమానాలు పొంది కూడా, ఎన్నో నిందలు మోసి కూడా యేసు కనికరమునే కోరుకున్నాడు కదండి. మూడోది, హేబేలు రక్తం. హేబేలు, ఆయనకు బైబిల్లో ఒక సాక్ష్యం ఉంది, మంచివాడు. హేబేలు ఒక సాక్ష్యం, కయ్యూనేమో దుష్టుని సంబంధం, హేబేలు నీతిమంతుడు, మంచివాడనే సాక్ష్యం ఉంది. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? మనుష్య కుమారుడు. ఆయన మనుష్య కుమారుడు అనే సాక్ష్యముతో యేసు ప్రభు మన మధ్యలో జీవించాడు. మనుష్య కుమారుడు అంటే ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి కల్వరి శిలువలో మన కొరకై మరణించాడు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి
తిరిగి లేచాడు. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభుని ఏమంటారో తెలుసా, ఒక వైఫల్యం, ఓటమితోనే చూస్తారు. యేసు ప్రభు సిలువలో చచ్చిపోయిన వాడు కాదు, ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి మనందరి కొరకై కలువరి సిలువలో మరణించాడు. అదే సమయంలో ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఒక 2 వచనాలు చూపిస్తా చూడండి మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వాక్యం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా. యేసు ప్రభు దేవుడు కాదండి అని చాలామంది అంటున్నారు. లేకపోతే యేసు ప్రభు దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఈ వచనం చూడండి, ఈ వచనాలు కొన్ని విలువైనవి. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను ఎరిగి ఉన్నారా, నన్ను ఎరిగి ఉంటురా నా తండ్రిని కూడా. నేను తండ్రి ఏమై ఉన్నామో, ఏకమై ఉన్నామో. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు, చెప్పండి, కుమారుడైన దేవుడు, మూడవది పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ముగ్గురు ఏకమై ఉన్న దేవుని మనం ఏం చేస్తున్నాము? ఆరాధన చేస్తున్నాము. ఇది చాలా గంభీరమైన సత్యం. ప్రభు అన్నాడు, మీరు నన్ను ఎరిగి ఉంటిరా, నన్ను ఎరిగి ఉన్నవాడు నా తండ్రిని కూడా ఏంటిది ఎరిగి ఉన్నట్టే. ఎంత గొప్ప సత్యమో చూడండి. ఇక్కడే కాదు, మళ్ళీ 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 44, 45 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే ఏం చేస్తున్నాడు? విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే. చూడండి, యేసుప్రభువారు డైరెక్ట్గా చెప్పిన రెవల్యూషన్ ఇది, ప్రత్యక్షంగా చెప్పిన మాటలు ఇవి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నన్ను పంపిన వాని యందు ఏం చేస్తున్నాడు? విశ్వాసం ఉంచుతున్నాడు. నన్ను చూచువాడు ఎవరిని చూస్తున్నాడు? నన్ను పంపిన నా తండ్రిని చూచినట్టే. నేను తండ్రి ఏమై ఉన్నామో ఏకమై ఉన్నా. యేసు ప్రభు మనుష్య కుమారుడుగా వచ్చాడు. అయితే ఆయన దేవుడు కాబట్టి, మనిషిగా వచ్చాడు కాబట్టి సిలువలో మరణించాడు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చాలామంది ఈరోజు యేసు ప్రభుని ఒక మానవుడుగానే, అది ఓటమితో కూడిన మానవుడుగానే, యేసు ప్రభు సిలువలో చనిపోయిన వాడే, అంత మాత్రమేనా? ఆయన 12 మంది శిష్యులు కూడా ఆఖరికి 11 మంది పారిపోయారు. ఒకడు ఆయనే పట్టించి వెళ్ళిపోయాడు. ఆయన ఊరుకున్నాడని చెప్తాను. కాదు, యేసు ప్రభు మానవుడిగా వచ్చాడు, మరణించాడు, దేవుడుగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరలా మన కొరకై తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి హేబేలు మంచివాడని సాక్ష్యం పొందితే యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడనే గొప్ప సాక్ష్యం ఆయన పొందినట్టుగా మనం చూస్తాం. 3వది 4వది, హేబేలు రక్తం, దీన్ని ఏమంటారు తెలుసా? అసంకల్పితంగా కార్చిన రక్తం, ఇన్వాలంటరీలీ అనే మాట. ఎందుకో తెలుసా? హేబేలుకు తెలియదు కయ్యను చంపుతాడని. హేబేలుకు తెలుసా చెప్పండి? హేబేలు రక్తము అసంకల్పితమైన చర్య, ఇన్వాలంటరీలీ అనే మాట మీరు రాసుకోవాలి. హేబేలు చనిపోతున్నాడని హేబేలుకు తెలియదు. కయ్యేను ఈ రాత్రి ఇక్కడ హేబేలును చంపుతున్నాడని హేబేలుకు తెలియదు. తెలియకుండా కార్చిన రక్తం అది. యేసు ప్రభు రక్తము స్వచ్ఛందంగా కల్వరి సిలువలో మన కొరకై కార్చిన రక్తం అది. ఆయన స్వచ్ఛందంగా మన కొరకు మరణించాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయము, లూకాసు సువార్త 22వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుదాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని చెప్పండి, మిక్కిలి. ఎట్లా అండి చెప్పండి? యేసయ్య ఏమన్నాడు చెప్పండి?
మిక్కిలి ఆశపడ్డాడంట. అంటే ఆయన చనిపోవటానికి మన కొరకు ఏమైనా చెప్పండి, మిక్కిలి ఆశపడ్డాడు. మిక్కిలి ఆశపడ్డాడు. అందుకని ఇది నా రక్తము అన్నాడు ఆయన. ఇది నా రక్తము. యేసు ప్రభు మిక్కిలి ఆశపడ్డాడండి, స్వచ్ఛందంగా. యేసు ప్రభు వచ్చిందే దాని కొరకు. ఆయన అన్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఆయన స్వచ్ఛందంగా. ఇంకా పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నా చూడండి చక్కగా. 12 మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఎట్లంట చెప్పండి, ఆనందంగా. యేసయ్య సిలువలో చూడండి ఎలా చనిపోయాడో. ఆనందము కొరకై, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఏమయ్యాడు, ఆసీనుడు. ఆనందంగా. యేసయ్య సిలువలో చనిపోయింది దిగులుతో చనిపోలేదు, దుఃఖంతో చనిపోలేదు, ఏదో వేదనతో చనిపోలేదు. ఆనందంగా ఆయన మన కొరకై తన స్వచ్ఛందంగా, ఆనందంగా, వాలంటీర్గా ఆయన మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని ఆ రక్తములో మనకు విమోచన. హేబేలు రక్తము కంటే ఎందుకు అది శ్రేష్టమైందంటే, హేబేలుకు చనిపోతున్నాడని తెలీదు. అది అసంకల్పితమైన రక్తము, ఇన్వాలంటర్లీ, తెలియకుండా కార్చిన రక్తం. కానీ యేసయ్య సిలువలో అన్నీ తెలిసే ఆనందంగా అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి మన కొరకై కల్వరి సిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచాడు. యేసు రక్తం అంత గొప్పది. ఐదవది హేబేలు రక్తము ఒక్కడినే ప్రభావితం చేసిందండి. హేబేలు రక్తం ఒక్కడినే ప్రభావితం చేసింది. కానీ యేసు రక్తము ఈరోజు అనేకులను ఏం చేస్తుంది చెప్పండి, ప్రభావితం చేస్తూనే ఉంది. యేసు రక్తం అనేకులను ఏం చేస్తుంది, ప్రభావితం చేస్తూనే ఉంది. ఈ రోజుకి ఇప్పుడు కూడా యేసు రక్తం అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంది. యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు మొట్టమొదట యేసు ప్రభు రక్తము ద్వారా చూడండి, ఆయన సిలువ మోస్తూ వెళ్తూ ఉంటే కురేనుడైన సీమోను కదండి, ఒక ఆఫ్రికా దేశస్థుడు, ఆ పల్లెటూరు నుంచి వచ్చాడు. పాపం ఏం జరుగుతుంది, యెరూషలేములో వచ్చాడండి. వచ్చి ఆడ నిలబడితే రోమా సైనికులు ఏం చేశారు చెప్పండి, యేసు ప్రభు మొయ్యలేక బాధపడుతుంటే ఆ సిలువ తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టారు, సీమోను మీద పెట్టారు. బాగా వినండి ఏం జరిగింది. కురేనుడైన సీమోను యేసు ప్రభు సిలువ మోయుట ద్వారా 3 విషయాలు జరిగింది. ఒకటి, యేసు ప్రభుని ఏం చేశాడు తెలుసా, ముఖాముఖిగా చూడగలిగాడు. సీమోను ఎలా చూడగలిగాడు చెప్పండి, ఆ సిలువ ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఉన్న సిలువ ఎప్పుడైతే సీమోను మీద పెట్టారో, సీమోను ఏం చేశాడు చెప్పండి, యేసును ముఖాముఖిగా. శిష్యులందరూ దగ్గర లేరండి ఆ సమయంలో. సీమోనుకు ఆ భాగ్యం, ఆధిక్యత దొరికింది. యేసు ప్రభును ముఖాముఖిగా చూడగలి. రెండోది ఏం జరిగింది తెలుసా, ఆ సిలువ మీద కార్చబడిన రక్తం ఎవరి మీదకి వచ్చింది, సీమోను మీద కూడా. ఎందుకంటే సీమోను ఏం చేశాడు చెప్పండి, దాన్ని మోసాడు. ఆ గాయాల పాలైన ఆ కొయ్య మేకులు, ఆ రక్తము ఆ కొయ్యకైంది కదండి, అది ఎవరి మీద పడింది చెప్పండి, సీమోను మీద పడింది. ఎప్పుడైతే యేసు రక్తం సీమోను మీదకి వచ్చిందో, సీమోను ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ఒక మిషనరీగా ఒక శిష్యుడుగా తయారయ్యాడు. దయచేసి ఆ పిల్లని బయటికి పంపించండి. ఎవరైనా వాలంటీర్గా చెప్పండి ఆ పిల్లడికి, అది మంచి పద్ధతి కాదని చెప్పండి.
యేసు ప్రభు రక్తం ఎప్పుడైతే సీమోను మీదకి వచ్చిందో, సీమోను సాక్షిగా మారాడు. ఒక శిష్యుడుగా ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలు రక్తం ఒక్కడినే కదండి, కయ్యూనుతోనే దేవుడు మాట్లాడాడు, ఒక్కనే ప్రభావితం చేయగలిగింది. కానీ చెప్పండి, యేసు రక్తం ఈరోజు అనేకులను ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తం కురేడిన సీమోన్ లాంటి మనందరి జీవితాలతో మాట్లాడుతుంది, మా బ్రతుకులు మారుస్తుంది, ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టుకుంటుంది. ఆరోది, హేబేలు రక్తం పొలంలో గుట్టు చప్పుడుగా చిందించబడింది కదండి. ఒక్కడే ఉన్నప్పుడు కయ్యను ఏం చేశాడు, వెనకాల నుంచి వెళ్ళి రాయి తీసుకొని తల మీద కొట్టి చంపేశాడు, అంతే. అది పొలంలో గుట్టు చప్పుడుగా చిందించబడిన రక్తం. కానీ యేసుప్రభు రక్తం బాహాటముగా అందరి ఎదుట చిందించబడింది. బాహాటముగా యెరూషలేము వీధుల్లో వెళ్తున్న వాళ్ళందరూ, ఆ త్రోవను నడుస్తున్న వాళ్ళందరూ యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తాన్ని చూసి అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, ఎలా మాట్లాడారో. అందుకనే శిబిరము వెలుపట అది అందరి ఎదుట బాహాటంగా చిందించబడిన రక్తం. యేసు ప్రభు రక్తము అందరి ఎదుట చిందించబడిన రక్తం. మరొక మాట చెప్పంటారు, ఇక్కడ ఒక మాట చెప్పంటారా? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు బాహాటంగా సిలువ వేయబడితే ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఆ రోజు ఆయన నీ కొరకు నా కొరకు ఏం సిగ్గుపడలేదే, ఏ అవమానం తలంచలేదే. సాక్ష్యం చెప్పడానికి సిగ్గు, బాప్తీసం తీసుకోవడానికి సిగ్గు, బలలో చెయ్యి వేయటానికి సిగ్గు, ప్రభు కోసం కరపత్రం పంచడానికి సిగ్గు, ఏదైనా యేసు ప్రభు గురించి ట్రైన్లో పక్కన వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గు, యేసు ప్రభు గురించి ఏదైనా ఒక విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నావే. ఆ రోజు నీ కొరకు నా కొరకు ప్రభు బాహాటంగా అందరి కొరకు సిలువేయబడ్డాడే, అందరి ఎదుట సిలువేయబడ్డాడే. ఈరోజు ప్రభు కోసం ఏదైనా చెప్పడానికి ఎందుకు నువ్వు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు? హేబేలు రక్తం గుట్టు చప్పుడుగా కార్చబడింది పొలంలో. కానీ యేసు రక్తం చెప్పండి ఎవరు ఎదుట? ప్రజలందరి ఎదుట యెరూషలేము వీధుల్లో చిందించబడింది. 6 విషయాలు చూసాం. చెప్పండి. మొదటిది, హేబేలు రక్తం ఎక్కడి నుంచి? నేలలో నుండి మారిపోయి. యేసు ప్రభు రక్తం పరలోకంలో మారిపోయాడు. రెండవది, హేబేలు రక్తం ఏం కోరుకుంది? పగను కోరుకుంది. యేసు ప్రభు రక్తం కనికిరాన్ని కోరుకు. మూడవది, హేబేలు మంచివాడు, యేసు ప్రభు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడిని సాక్ష్యం. హేబేలు రక్తం అసంకల్పితంగా జరిగింది. యేసు ప్రభు స్వచ్ఛందంగా ప్రాణం పెట్టాడు. హేబేలు రక్తం ఒక్కడినే ప్రభావితం చేసింది. యేసు ప్రభు రక్తం అనేకులను ప్రభావితం చేసింది. ఆరవది, హేబేలు రక్తం పొలంలో గుట్టు చప్పుడుగా చిందించబడింది. యేసు ప్రభు బాహాట. ఆఖరిగా హేబేలు రక్తం ఒకడికి తీర్పునిచ్చింది. హేబేలు రక్తం ద్వారా కయ్యనుకు తీర్పు వచ్చింది. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా అనేకులు మరణంలో నుండి జీవంలోనికి వచ్చారు, అనేకులు అంధకారంలో నుండి వెలుగులోకి వచ్చారు, అనేకులు తీర్పులో నుండి ఎక్కడికి వచ్చారు? నిత్య జీవానికి నడిపించబడుతున్నారు. ఆ తీర్పు కూడా యేసు ప్రభువే పొంది మన కొరకై ఆ కల్వరి సిలువలో మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన శాపం, మన మీద ఉన్న శిక్ష ఆయనే పొంది, ఆ తీర్పు ఆయనే అనుభవించి ఈరోజు మనల్ని ఎక్కడికి నడిపించాడు? మరణంలో నుండి జీవములోనికి. ఎంత గొప్పది యేసు రక్తం! యేసు రక్తం ఎంత గొప్పదో గుర్తుపట్టావా? అంగీకరించావా? హేబేలు రక్తం ఒకడికి తీర్పునిస్తే యేసు రక్తము మనందరికీ ఏమి ఇచ్చింది చెప్పండి? మరణంలో నుండి జీవంలోనికి నడిపించింది. అయితే ఇంత గొప్ప యేసు రక్తాన్ని 3 విధాలుగా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అక్కడికి ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇంత గొప్ప హేబేలు కంటే శ్రేష్టమైన యేసు రక్తాన్ని 3 విధాలుగా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకటి, ఆయనను ఇంకా రక్షకునిగా అంగీకరించకుండా
ఇంత గొప్ప రక్షణలోకి రాకుండా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నా. 2000 సంవత్సరంలో కోకోకోలా కంపెనీ పెద్ద యాడ్ వచ్చేదండి టీవీలో. ఆ రోజుల్లో 2000 ఇయర్లో ఏంటో తెలుసా, ఆ కోకోకోలా యజమాని భారతదేశంలోకి ఆ కంపెనీ తీసుకొచ్చినప్పుడు తన లక్ష్యం ఒకటి పెట్టుకున్నాడు. ఏంటి లక్ష్యం తెలుసా? చెప్పాడు అతను. ఆ రోజుల్లో టీవీలో వచ్చిందండి. ఈ 2000 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో కోకోకోలా లేని గ్రామం ఉండకూడదు అన్నాడు ఆయన. అదే మాట చొప్పున ఆ విజన్ వాళ్ళు నెరవేర్చుకున్నారు ఆ సంవత్సరంలోనే. లాస్ట్ ఇయర్ కేబుల్ నెట్వర్క్లు, భారతదేశంలో కేబుల్ నెట్వర్క్లు పెట్టే ఒక కంపెనీ వాళ్ళు ఒక యాడ్ ఇస్తూ వాళ్ళ విజన్ వాళ్ళు చెప్పారు. ఈ సంవత్సరం 2023 ఇయర్లో కేబుల్ నెట్వర్క్ లేని విలేజ్ ఇల్లు ఉండకూడదు అని పెట్టుకున్నారు. వాళ్ళు నెరవేర్చుకున్నారు. విచిత్రమైన విషయం చెప్పంటారా? 2024 సంవత్సరాల కొరకు, నీ కొరకు, నా కొరకు చిందించబడిన యేసు రక్తం వినుకొండలో 1 కిలోమీటర్ దాటి వెళ్ళి చూడండి. మీకు యేసు ప్రభు తెలుసా అంటే కొంతమంది చెప్తారు మాకు తెలియదండి అంటారు. మాకు తెలియదండి అంటారు. యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు. యేసు ప్రభు కల్వరి శిలువలో నీ కొరకు చనిపోయాడమ్మా తెలుసా నీకు? ఏమో తెలియదండి. యేసు ప్రభు నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం శిలువలో మరణించాడు తెలుసా నీకు? ఏమో తెలియదండి. ఉన్నారు ఇంకా వినుకొండలోనే. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇంకా ఆ హేబేలు కంటే శ్రేష్టమైన రక్తాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. రెండవది, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఆయన రక్తం కార్చింది మన కొరకు ప్రార్థన చేయటానికి కదండి. అంతేకాదు మన ప్రార్థన జీవితాలు మెరుగుపడాలని ఆయన కల్వరి శిలువలో అంత ప్రశస్తమైన రక్తం కారిస్తే ప్రార్థన నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేసుకోకుండా జీవితాలు అలాగే నడిపేసుకుంటున్న వాళ్ళు చాలామంది. ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యం. 6:30కి ప్రార్థన అంటే రాలేం మనం. 6:20కే వచ్చి కూర్చోవచ్చు కదా, రాలేమండి. దేవుని సమయానికి, దేవుని సహవాసానికి తొందరగా రాలేం మనం. అదే ఎక్కడికైనా వెళ్ళమంటే 10 నిమిషాల ముందే వెళ్ళిపోతాం, కానీ అక్కడ ఇంటోళ్ళు రాకముందే మనం పోయి కూర్చుంటాం. కానీ దేవుని విషయాలు, ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యమో. ఇంకా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తం అని తెలుసుకున్నప్పటికీ. మూడోది, ఆయన సేవ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఆయన సేవ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. దేవుని సేవ పట్ల భారం లేదు మనకి, బాధ్యత లేదు మనకి, దర్శనం లేదు మనకి, ఆత్మను సంపాదించాలనే ఆ గురి లేదు మనకి. ఇంకా సేవ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నా. ఒక్కళ్ళం కూడా దేవుని సేవ పట్ల భారం లేదు, బాధ్యత లేదు, దర్శనం లేదు, ఏదైనా చెయ్యాలనే తపన లేదు. ఓరకొస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. పేర్లకే చేసుకుంటున్నాం కానీ ఓరకొస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. నిర్లక్ష్యం చేస్తున్నాం. తెలుసు మనకి హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం అని తెలుసు, కానీ రక్షణ పొందకుండా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రార్థన చేసుకోకుండా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని సేవలో వాడబడకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామని. అటువంటి నిర్లక్ష్యంలో ఎవరైనా ఉన్నారా? రాత్రి దేవుడు మాట్లాడతాడు. హేబేలు కంటే శ్రేష్టమైనది యేసు రక్తం, పవిత్రమైనది యేసు రక్తం, ప్రత్యేకమైనది యేసు రక్తం, అమూల్యమైనది యేసు రక్తం, పస్కా రక్తము, అది ప్రత్యేకమైనది యేసు రక్తం. ఇంత గొప్ప యేసు రక్తం నీ కొరకు, నా కొరకు 2024 సంవత్సరాల క్రితం బాహాటంగా చిందించబడి ఈ రక్తము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉండగా ఇంకా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతావా? ఈరోజు ఆయన యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? ప్రార్థన చేసుకుందామండి. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము యేసు రక్తము. ఆ యేసు రక్తము ఈరోజు నీకు అందుబాటులో ఉంది. పాపాన్ని కడిగే రక్తము, మన జీవితాలు మార్చే రక్తము యేసు రక్తము. నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది, అమూల్యమైనది.
ప్రత్యేకమైనది యేసు రక్తము. నీ కొరకు నా కొరకు చిందించబడినది యేసు రక్తం. ఆ రక్తము నిన్ను బాగు చేస్తుంది. ఆ రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ రక్తములో నీకు స్వస్థత ఉంది. ఆయన సిలువలో కార్చిన రక్తము ప్రతి విధమైన అపవిత్రతను పోగొడుతుంది, నిన్ను శుద్ధి చేస్తుంది, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తుంది. రాయి రాత్రి యేసయ్య దగ్గరికి. ఆ రక్తము నీకు నాకు అందుబాటులో ఉంది. ఈరోజు ఆయన పాదాలు పట్టుకుందాం. యేసయ్యా, కల్వరి సిలువలో కార్చిన రక్తము ద్వారా నా బ్రతుకును కడుగయ్యా, బాగు చేయయ్యా, నా జీవితాన్ని కడుగయ్యా. హేబేలు కంటే శ్రేష్టమైనది నీ రక్తం యేసయ్యా. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం యేసు రక్తము. అది ఎందుకు శ్రేష్టమైనదో దేవుడు మనకు వినిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా శ్రేష్టమైన రక్తాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నావా? ప్రార్థన చేసుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నావా? రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నావా? ఆయన సేవ చేయకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నావా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువా, ఇక ఆ రక్తాన్ని నిర్లక్ష్యం చేయనయ్యా. హేబేలు కంటే శ్రేష్టమైన ఈ రక్తాన్ని నా జీవితంలో ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యను ప్రభువా. ఈ పాదాలు పట్టుకుంటున్నాను. ఆ రోత బ్రతుకును కడిగి నన్ను బాగు చేయి తండ్రి. నా జీవితాన్ని బాగు చేసి నీ పరిచర్యలో వాడుకోయ్యా, నీ సేవలో వాడుకోయ్యా. ప్రార్థన జీవితం నాకు దయచే ప్రభువా. ఇంత గొప్ప శ్రేష్టమైన ఈ రక్తము నాయన నా కొరకై మీరు కల్వరి శిలువలో కార్చారు. ఆ రక్తములో ఉన్న శక్తి నేను అనుభవించాలి. ఆ రక్తములో ఉన్న శక్తి నేను అనుభవించాలయ్యా. ఆ రక్త ప్రోక్షణను ఈరోజు నాకు ఇచ్చి నాలో ఉన్న చేదైన జీవితాన్ని బాగు చేయతండి. నా బ్రతుకును బాగు చేయ, నా జీవితాన్ని బాగు చేయ. ఈరోజు నుంచి అయినా నీకు ఇష్టమైన బ్రతుకు నేను బ్రతుకుతాను, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము నీ రక్తమయ్యా. మన సాక్షిని శుద్ధి చేస్తుంది. ఎంత ఘోరమైన పాపినైనా కడుగుతుంది నీ రక్తం. యేసయ్యా, ఇదిగో ఈ రక్తము నాకు కావాలి తండ్రి. ఆ పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తముతో ఈ రాత్రి నన్ను కడుగయ్యా, బాగు చేయి తండ్రి. నన్ను శుద్ధి చేయ్యా. ఇదిగో నా గాయాలు కట్టయ్యా, నా గాయాలు కట్టయ్యా, నన్ను స్వస్థపరిచే. మీరు అడిగితే ఆ రక్తం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, ఆ రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. యేసు రక్తములో ఆ శక్తి ఉంది. ఎందుకంటే అది హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము, పవిత్రమైనది, అమూల్యమైనది, నిర్దోషమైనది, ప్రత్యేకమైనది యేసు రక్తము. ఈ రాత్రి నిన్ను శుద్ధి చేస్తుంది. ప్రభువా, ఈ రక్తముతో నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చేయ. ఆ రీతిగా మీరు ప్రార్థిస్తున్న వారు ఉంటే మీరు చేయి చూస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ యేసు రక్తము నన్ను కడగాలి పాస్టర్ గారు. ఆ యేసు రక్తం నా జీవితాన్ని శుద్ధి చేయాలి పాస్టర్ గారు. ఆ రక్తము ద్వారా నన్ను శుద్ధి చేయబడాలి తండ్రి, నా బ్రతుకు మార్చబడాలని ప్రార్థిస్తున్న వారు ఉంటే మీ చేయి చూయించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు ఆ రక్తం అందుబాటులో ఉంది. మీ బ్రతుకులను బాగు చేయడానికి, మిమ్మల్ని శుద్ధి చేయడానికి, మీ గాయాలు కట్టడానికి, స్వస్థపరచడానికి ఆ రక్తం మనకు అందుబాటులో ఉంది. ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ శిలువ ధ్యానాలు 2వ రోజునైనా హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము గురించి మాకు వివరణాత్మకంగా మీరు వివరించారు ప్రభా. మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా జీవితాల్లో స్వీకరించి ప్రభా, మీ రక్తం ఎంత గొప్పదో మేము తెలుసుకున్నాము నాయన. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది. మా గాయాలు కట్టేది మీ రక్తం, మమ్మల్ని శుద్ధి చేసేది మీ రక్తం, మమ్మల్ని స్వస్థపరిచేది మీ రక్తం, మా కొరకు పరలోకంలో మొరపెడుతుంది మీ రక్తము నాయన. మమ్మల్ని ప్రభావితం చేస్తుంది మీ రక్తమయ్యా. బాహాటంగా స్వచ్ఛందంగా మా కొరకు కార్చబడింది మీ రక్తము నాయన. మీరు చేసిన గొప్ప త్యాగముకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ తండ్రి శిలువ ధ్యానము ద్వారా మా జీవితాలు బాగు చేసుకొని
మీకు ఇష్టంగా తండ్రి, ఇంకా మీ రక్షణ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఈ రాత్రి వాక్యం ద్వారా ప్రభా మీ రక్షణలోకి రావటానికి, ప్రార్థన జీవితాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే అనుదినం ప్రార్థనలో ఎదుగుటకు ప్రభా, ఇంకా ఎవరైనా సేవలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మీ పరిచర్య చేసే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా, అశ్రద్ధ చూపకుండా జాగ్రత్తగా చేయటానికి నీ కృప మాకు దయచేయండి. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి, లైవ్లో చూస్తున్న వారిని దీవించండి. ఒక్కొక్కరి మీద, ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వచనం నాయన మెండుగా ఉంచి నీ బిడ్డలు మిక్కిలి దీవించి తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఉపవాసాలతో దీక్షతో పట్టుదలతో వస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించి దీవించండి. కొరతలు తీర్చే దేవుడు మీరు. ఏ కుటుంబంలో కొరతలు ఉన్నాయో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక్కొక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరిని మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించి నాయన, ఈ శిలువ ధ్యానాల ద్వారా మేము మా జీవితాలు, మా కుటుంబాలు, మా బిడ్డలు సమృద్ధిగా దీవించబడటానికి, సంఘం దీవించబడటానికి, లైవ్లో చూస్తున్న బిడ్డలు దీవించబడటానికి సహాయం చేయమని, ప్రతి కుటుంబం మీద మీ దీవులు దయచేయమని, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మీ జ్ఞానం దయచేయండి. ఎవరి అవసరతలతో వస్తున్నారో జ్ఞాపకం చేసుకున్నామని, ఇదిగో ఈ రాత్రి అందుబాటులో ఉన్న మీ రక్తం స్వీకరించి ప్రతి ఒక్కరు ప్రభా వారు విమోచించబట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్.